ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు ఎప్పటిలాగే ఒక చక్కటి సందేశాన్ని అయితే తన బిడ్డలందరి కోసం తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, ఇక నువ్వు అనుభవించిన కష్టాలు చాలు తల్లి. నీ తలరాతను మార్చే సమయం ఆసన్నమైంది. అవునమ్మా, నువ్వు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు కదా తల్లి. అయినా కూడా పైకి నవ్వుతూనే ఉంటున్నావు. ఇలా మనసులో బాధని పెట్టుకుని పైకి నవ్వడం అంత సులువైన పని కాదు. కానీ నువ్వు సాయి బిడ్డవి కాబట్టే అది నీకు సాధ్యమవుతుంది. నీ బాధను తట్టుకొని నిలబడగలుగుతున్నావమ్మా. ఇలాంటి జీవితాన్ని అనుభవిస్తున్న నీకు ఇకపై బాధ, కష్టం రాకుండా నేను చూసుకుంటాను. నీకు బాధని కలిగించి కన్నీరు తెప్పించే విధిరాతను మార్చి నీ జీవితంలో అద్భుతాలు జరిపిస్తాను బిడ్డ. ఇక నీ బాధలన్నీ తొలగిపోయి ఆనందం పెరుగుతుందమ్మా. నీకు ఒక జీవిత రహస్యం చెబుతాను విను తల్లి. నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే 2 విషయాలు పాటించు. అందులో మొదటిది జరిగేది జరగనివ్వు. ఇక రెండవది కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఈ 2 మాత్రమే నీకు ప్రశాంతతను ఇస్తాయని గుర్తుపెట్టుకో. నువ్వు ప్రతిరోజు ఎంతోమందికి సాయం చేస్తావు కదా. అందులో కొందరు మాత్రమే నీ సాయాన్ని గుర్తిస్తారు. వారు ఎవరు అనేది నీకు తెలిసేలా నేను చేయబోతున్నాను తల్లి. మరికొంతమంది నీ సాయం తీసుకొని కూడా నిన్ను తక్కువ చేసి మాట్లాడుతారు. అలాంటి వారితో నువ్వు ఎలా ఉండాలో తెలియక పసిపిల్లల మనస్తత్వంతో వారితో స్నేహం చేస్తున్నావు. అవును కదా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. దానిని మార్చలేము కదా. ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచించు తల్లి. ఇక నీ జీవితం ఎలా ఉండాలో అని ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. నా బిడ్డ కోసం ఈ తండ్రే స్వయంగా నిర్ణయం తీసుకున్నాడు. నీ విధిని మార్చి నీకు ఒక ఆశ్చర్యాన్ని కల్పిస్తాను బిడ్డ. ఇప్పుడు నీ జీవితంలో నువ్వు నడిచే దారి కష్టంగా ఉందని అనుకోకు. అతి త్వరలోనే అన్నింటినీ నీకు నచ్చినట్లు మారుస్తానమ్మా. దానిలో ఎలాంటి సంకోచం లేదు, ఎలాంటి సందేహము లేదు. వెంటనే నీ జీవితం నా ఆశీర్వాదంతో నక్షత్రంలా ప్రకాశవంతంగా మారుతుంది. ఈ సాయిబాబా తన బిడ్డలను ఒంటరిగా వదిలేయడు తల్లి. నా రూపం ఫకీరులానే ఉండవచ్చు, కానీ నా ఆశీస్సులు పొందిన నా బిడ్డలు అలా ఉండరు. అర్థం కాలేదా? మీ కష్టాలను, బాధలను అన్నీ మోయడానికి నేను సిద్ధంగా ఉంటాను తల్లి. మీ పేదరికాన్ని కూడా నేనే మోస్తాను. అందుకే నా బిడ్డలు ఎంత కష్టాన్ని నాకు ఇచ్చినా ఆనందంగా స్వీకరించి ఇలా ఫకీరులానే ఉండిపోవటం నాకిష్టం. కానీ బిడ్డ, మిమ్మల్ని మాత్రం అలా ఉండనివ్వను. 10 మందికి మీరు ఆదర్శంగా ఉండేలా మీ జీవితాన్ని చక్కదిద్దుతాను తల్లి. కొంచెం ఓపికతో నమ్మకంగా ఎదురుచూడు. నమ్మకమే కాదు తల్లి, మంచిగా ఉంటూ మంచి పనులే చేస్తూ ఉండు. అలా కాకుండా మంచి చెడు తేడా తెలియకుండా
ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో అని తెలుసుకోకుండా ఉండకు బిడ్డ. ఎవరు ఏంటనేది తెలుసుకోకపోతే నిన్ను అందరూ మోసం చేస్తారు. కాబట్టి అన్ని విషయాలు గమనించి తెలుసుకో. మంచి ఆలోచనలు చేస్తూ ఉండు. నీకు మంచి చెడులు తెలిస్తేనే కదా నువ్వు ఆలోచించి ఈ లోకంలో ఎవరు చెడ్డవారు, నిన్ను ఎవరు మోసం చేస్తున్నారో తెలుసుకొని వారిని దూరం చేసుకోగలవు. నువ్వు కూడా చెడుకి దూరంగా ఉండు. పొరపాటున కూడా చెడు మార్గంలో నడవకు. అనవసరంగా మాట్లాడకు తల్లి. అలా మాట్లాడే బదులు మౌనంగా ఉండటం మంచిదని తెలుసుకో. నువ్వు మౌనంగా ఉంటే అందరూ నిన్ను చూసి భయపడతారమ్మా. అప్పుడు నువ్వు చేసుకోవాల్సిన పనులు చాలా సులభంగా అయిపోతాయి. నువ్వు చేయాలి అని అనుకున్నవి ధైర్యంగా చేయవచ్చు. ఇప్పుడు నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావో అదే నీకు రేపు మంచి ఫలితాన్నిస్తుంది. నీకైనా మంచి చెడులు గుర్తించుకొని అన్నీ మంచి పనులే చేస్తూ ఉండు. చెడు ఆలోచించేవారు ఎప్పుడూ జీవితంలో ఎదగలేరమ్మా. అందుకు బదులుగా ఆ భగవంతుడు వారికి తగిన శిక్ష కూడా వేస్తారు. ఈ లోకంలో నువ్వు కొంచెం డబ్బు సంపాదించగానే అన్నీ నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాయి తల్లి. ఇప్పటికే ఆ విషయం నీకు అర్థమై ఉండాలి. కానీ వాటిని పొయ్యేటప్పుడు వెంట తీసుకొని వెళ్ళలేరమ్మా. డబ్బుతో ఏం చేయలేరు. అదే మంచి పనులు చేస్తే 10 కాలాల పాటు జనాల గుండెల్లో నిలిచిపోతారు. మంచి పనులు చేయడం అంటే నీకు ఉన్నది కూడా ఊడ్చిపెట్టేయమని కాదు. అలా చేయడం వల్ల నీ కుటుంబం బాధపడుతుందన్న విషయం గుర్తించు. నువ్వు సంపాదించే దానిలో కొద్ది మొత్తం మాత్రమే దానాలకు కేటాయించు. మిగతా నీ కుటుంబానికి కేటాయించుకొని ప్రశాంతంగా ఉండు. కాబట్టి నీ సాయి మాటలు గుర్తించుకొని మంచి పనులే చెయ్యి బిడ్డ. మంచిగానే ఆలోచించు. అదే నీకు మంచి జీవితాన్నిస్తుంది. ఇక నీ దిగులు అనవసరం తల్లి. కష్టపడుతున్న నా బిడ్డ తలరాతను మార్చే సమయం ఆసన్నమైందమ్మా. తప్పకుండా నీ కోరికలన్నీ తీరుతాయి. ఇక నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఈ తండ్రిపై నమ్మకంతో ప్రశాంతంగా నిద్రించు. నీకంతా శుభం జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.